కూర్చున్న వారికి నిశ్చయంగా ప్రతిఫలం కలుగు చేసే దేవుడిని దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన అంతటినీ సరిగ్గా చూసుకున్నామని ప్రసంగి 5వ అధ్యాయము 1వ వాక్యంలో సెలవుబడిన రీతిగా దేవుడు చూచుచున్న దేవుడు మనం చూచి నిదానించి మన ప్రతిఫలం ఇచ్చే దేవుడని మనందరం గ్రహించి
ఎవరి యొద్దకు కూడా నేను పంపబడలేదు. ఆ మాటకి నిజంగా మరి ఆమె వెళ్ళిపోయి ఉండాలి. మీరైతే నేను నీకోసం రాలేదమ్మా, నీకోసం రాలేదయ్యా నేను అని ఉంటే మీరేం చేస్తుంటారు? వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. అయితే బాగా గమనించండి, నేను నశించిపోయిన ఇశ్రాయేలు వారి కోసమే వచ్చానని ప్రభు చెప్పాడు. న్యాయంగా చెప్పాలంటే ఆమె వెళ్ళిపోయి ఉండాలా? ఆమె పిలవకుండా, అరవకుండా, కేకలు పెట్టకుండా మౌనం అయిపోయి ఉండాలా? ఊరికి పిలిచి లాభం లేదు, ఎందుకు ఆయన పోయి అరిచేది, ఆయన ఎందుకు పిలిచేదని మౌనం అయిపోయి ఉండాలా? లేకపోతే అలిగి ఉండాలా? లేకపోతే ఆమె ఇంకేదైనా కూడా సాడీలు చెప్పుండాలి? ఏమి చెప్పలేదు. 25వ వాక్యం చదవండి. అయినను ఆమె వచ్చి మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యము అని అడిగాను. 25వ వాక్యములో అయినను ఆయన ఏమన్నాడు? నశించిపోయిన ఇశ్రాయేలు వారి కోసం నేను వచ్చాను, మీకు ఇంకెవరి కోసం నేను రాలేదు. ఇంకెవరి కోసం నేను రాలేదంటే ఆ మాట కొంచెం కతుక్కనే మాట కదా. ఎవరి కోసం నేను రాలేదంటే అప్పుడు ఇంకా ఈయన మన కోసం మనకు జవాబిచ్చే, సమాధానం చెప్పే మాట కాదు అని చెప్పి ఆమె అనుకొని ఆగిపోయి ఉండొచ్చు. అయినను ఆమె ఏం చేసింది? మళ్ళా కేకలు పెడుతుంది, కనికరించమని ప్రాధాయపడుతుంది, ప్రార్థన చేస్తుంది. అంటే ఈ ప్రార్థనలో ప్రియులారా గోదారి ప్రార్థన చేసే ప్రార్థన అనుభవం ఉంది, పట్టుదల కలిగి ప్రార్థన చేసే అనుభవం ఉంది, విడువక ప్రార్థన చేసిన అనుభవం. ప్రియులారా ఆమె వెంబడిస్తూనే ఉన్నది, కేకలు పెడుతూనే ఉన్నది. అయినను అన్న మాటని మీరు గమనించినట్లయితే ప్రియులారా మరి ఆమె అక్కడే ఆగిపోకుండా అయినను ఆమె అంటే దాన్ని ఆ ప్రార్థనను ఆపలేదు. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రార్థనని ఆపలేదు. ఆ ప్రార్థనని ఆమె కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, కనికరించమని ప్రభుని అడుగగా 26వ వాక్యములో యేసయ్య చెప్పాడు, అందుకైన పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, తినును కదా. అంటే బాగా గమనించండి, కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. ఇది ఎవరి కోసం సిద్ధపరిచినటువంటి భోజనం ఇది? పిల్లల కోసం సిద్ధపరిచిన భోజనం ఇది. ఏ పిల్లల కోసము? మరి దేవుని పిల్లల కోసము సిద్ధపరిచినటువంటి భోజనం. దేవుని పిల్లల కోసం సిద్ధపరిచిన భోజనం పరిశుద్ధమైనటువంటి భోజనం. అటువంటి భోజనాన్ని కుక్కలకు వీట యుక్తం కాదని ప్రభు చెప్పాడు. ఈమె ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవం ఉంది. ప్రియులారా బాగా గమనించిన పట్టుదల కలిగి ప్రార్థన చేసిన అనుభవం ఉంది ఈమెలో. ప్రియులారా పట్టు విడువక ప్రార్థన చేస్తూనే ఉంది. అంతేకాకుండా తను తాను తగ్గించుకున్నటువంటి అనుభవం కూడా ఈమెలో ఉంది. అవునే ప్రభువా అంటా ఉంది. యేసయ్య ఏమన్నాడు? పిల్లల యొక్క రొట్టి ముక్కలను కుక్కలకు వేయట యుక్తం కాదంటే అవునే ప్రభువా అంటే నేను ఒక కుక్కని అంటే ఎంతగా తనుని తాన్ని తగ్గించుకుంటూ ఉంది చూడండి. తనుని తాను ఎంతగా తగ్గించుకుంటూ ఉంది చూడండి. వాక్యం చెప్తుంది, తనుని తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు, తనను తాను హెచ్చించుకునేవారు తగ్గింపబడతారు. దేవుడు తమ కృపని ఎవరికి అనుగ్రహిస్తాడంటే తగ్గించుకున్నటువంటి వారికి దేవుడు తమ కృపని అనుగ్రహిస్తాడు. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో కూడా ఈమెలో చూడండి తగ్గింపు ఎంతగా ఉన్నదో. సరే, తర్వాత ఏం జరిగింది ఇక్కడ? కేసు అంటే పట్టుదల కలిగి పట్టు విడువక ప్రియులారా మరి సోలిపోక సొమ్మసలిపోక ఎన్ని మాటలు పిలిచేది ఏంటి? మనమైతే సోలిపోతాం, పిలుస్తూనే ఉంటాం. ఓ పాస్టయ్యా 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 అని మీరు అరుస్తారు అనుకో, నేను మీ మాటకి సిమికి ఆలకించకపోతే, మీ మాట నేను వినకపోతే, విని మరి తిరిగి చూడకపోతే ఎన్ని మాటలు ఈ పార్టీని పిలిచేదే? ఆయనకి ఏమైనా శివుడా అని మనం అంటాము. అయితే ఎన్ని మాటలు ఈమె పిలిచినప్పటికీ అక్కడ ప్రత్యుత్తరం ఇవ్వలేదు యేసయ్య. శిష్యులు చెప్పారు, ఈమె మనల్ని వెంబడిస్తూ ఉంది, ఈమెను పంపివేయమని చెప్పి వారు అన్నారు. యేసయ్య ఏమన్నాడు? నశించిపోయిన ఇశ్రాయేలు వారి కోసమే నేను వచ్చాను అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అయినను ఆమె ఏం చేసింది? మళ్ళా కేకలు పెట్టింది.
ఆయనను యేసయ్య ఏమన్నాడు, పిల్లలు రొట్టి ముక్క కుక్కలకు వీటి యుక్తం కాదన్నాడు. ప్రియులారా, ఆమెనంది, అవునే ప్రభువా, బల్లలో నుండి కిందపడి రొట్టి ముక్కలు కుక్కలు తినుడు కదా. ఆమె హల్లెలూయా. తనని ఎంతగా తగ్గించుకున్నదో చూడండి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో వెంటనే ఆమెను చూశాడు. ఆమె పట్టుదల, ఆమె విశ్వాసం, ఆమె యొక్క ప్రార్థన, విడువక చేసిన, సోలిపోకుండా చేసిన ప్రార్థన, అంతేకాకుండా ప్రియులారా తనను తానే తగ్గించుకోగలిగినటువంటి ప్రార్థన. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె హల్లెలూయా. త్వరగా ఇంకో 2